ఇళ్లల్లో సాధారణంగా మనం చూస్తాము ఒక మూలన చీపురుని తిరగేసి పెడుతూ ఉంటారు చాలా మంది. సో అలా తిరగేసి పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు? చీపురు తిరగేసి పెట్టడం అంటే బ్రష్ కిందికి ఉంటుంది, హ్యాండిల్ హ్యాండిల్ పైకి పైకి ఉంటుంది. ఉంటుంది. అట్లా ఉండాలని చెప్తారు. బ్రష్ పైకి హ్యాండిల్ కిందికి ఉండకూడదు. ఓకే. ఇది విషయం. మనకి శనీశ్వరుడు పశ్చిమాభిముఖంగా ఉంటారు నవగ్రహాలలో. పశ్చిమాభిముఖంగా ఉంటారు. మీరు చూడవచ్చు ఆయన చేతిలో ఆయన ఆయుధం ఉంటుంది. అది చీపురు. ఓకే. శనీశ్వరుడి ఆయుధం చీపురు. చీపురు. పశ్చిమానికి దిక్పాలకుడు వరుణుడు, దిక్పతి శనీశ్వరుడు. ఇది లెక్క. అయితే ఎప్పుడైనా సరే మనం ఇంట్లో చీపురు మహాలక్ష్మి స్వరూపము, దాన్ని ఏదో చీప్గా తీసేయద్దు, లక్ష్మీ స్వరూపం. ఆ చెత్త అంతా ఊడ్చేయటము ఇది అంతా కూడా దాని గురించి అంత తేలిగ్గా తీసుకోకూడదు. చాలా పవర్ఫుల్ థింగ్ చీపురు. అది లక్ష్మీ స్వరూపం. దాన్ని ఎక్కడ మనం పెడతామన్న దాని మీద కూడా వాస్తులో ఫలాఫలాలు ఉన్నాయి. ఏ దిక్కులో పెడితే ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది. ఇప్పుడు చీపురు విషయంలో మనం నిలబెట్టే పెట్టకూడదు, పడుకో ఇట్లా బ్రష్ కిందికి పెట్టాలి. ఎందుకంటే మనం చీపురును నిలబెట్టడం వలన అది శనీశ్వరుడి యొక్క ఆయుధం స్వరూపంలోకి వస్తుంది. సో ఆయన ప్రజెన్స్ని మీరు ఇన్వైట్ చేస్తున్నట్టు. అక్కడ చీపురును ఇట్లా పట్టుకుని ఉంటారు కదా, ఆయన బ్రష్ పైకి ఉంటుంది. అట్లా పెడితే ఆయన ప్రజెన్స్ని, ఆయన ఉనికిని మనం స్వాగతిస్తున్నట్టు లెక్క. అయితే శనీశ్వరుడి యొక్క చూపు పడటం వలన థింగ్స్ పాలిష్ అవుతాయి. అంటే ఒక ఘర్షణ మొదలవుతుంది, అక్కడ థింగ్స్ అన్నీ క్లీన్ అవుతాయి. అంటే ఇతని జీవితంలో కూడా అట్లాంటి ఘర్షణలు ఏవైనా ఉంటే మొదలవుతాయి. తర్వాత అవన్నీ పోయిన తర్వాత ఈయన కొంచెం మెచ్యూర్డ్గా తయారవుతాడు. ఆయన శని మహాప్రభు యొక్క, అంటే శనీశ్వరుడి యొక్క, ఇప్పుడు శనీశ్వరుడి యొక్క దశ ఒకటి ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో, లేదా అంతర్దశల్లో కూడా ఉంటాయి. సో శనీశ్వరుడి యొక్క దశలు అంతర్దశలు మన జాతకంలో ఉన్నప్పుడు మన మెచ్యూరిటీని పెంచడానికి అవి ఉపయోగపడతాయి. అంటే అనుభవంలో రాటు తేలిస్తాడు. ఆ అనుభవం అంటే భయపడతారు. అందుకని శనీశ్వరుడి యొక్క ఉనికిని మనం అక్కడ చూడకూడదు అనుకుంటే చీపురును తిరగేసి పెట్టాలి, బ్రష్ కిందకి హ్యాండిల్ పైకి ఉండేటట్టు. ఇందులో ఉన్న అంతరార్థం ఇది. అందుకని చీపురుని ఎక్కడ పెడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అన్నది మనం చెప్పుకోవచ్చు. చీపురు మాత్రం ఎప్పుడు కూడా బ్రష్ పైకి వచ్చేలాగా ఎక్కడా పెట్టకూడదు.